ఏదైనా టెక్నాలజీతో ఓ అడుగు ముందుకేసి తమ సినిమాలు తెరకెక్కించాలి అనుకుంటారు దర్శకులు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ లో జరుగుతోంది. రామ్ చరణ్ సినిమా కోసం 20 ఏళ్లు వెనక్కి వెళుతున్నారు బుచ్చిబాబు. మేకింగ్ లో ఒకప్పటి టెక్నాలజీని మళ్ళీ కెమెరా ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఆయన అలా ఎందుకు చేస్తున్నట్టు? కారణం ఏంటి? గేమ్ చేంజర్ ఫలితంతో పని లేకుండా నటుడిగా మరో మెట్టెక్కారు రామ్ చరణ్. ముఖ్యంగా అప్పన్న పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చరణ్ ఫోకస్ అంతా బుచ్చిబాబు సినిమాపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ నాన్ స్టాప్ గా నడుస్తోంది. దీనికోసం కొత్తగా పాతకాలం టెక్నాలజీని వాడబోతున్నారు బుచ్చిబాబు. ఇదే ట్రెండింగ్ న్యూస్. ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగమే. అన్నింటికీ హార్డ్ డిస్క్లే. కానీ ఒకప్పుడు అలా కాదు. ఫిలిం మేకింగ్ కోసం రీల్ వాడేవాళ్లు. కానీ అది ఖర్చుతో పని. ఏ చిన్న తప్పు చేసినా రీల్ పోయినట్లే. ఇలా షూట్ చేస్తే స్క్రీన్ మీద ఒరిజినాలిటీ కనిపిస్తుంది. అందుకే RC16 కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాలో కొంత భాగాన్ని నెగటివ్ రీల్ వాడనున్నట్లు తెలుస్తోంది. RC16 పీరియడ్ సినిమా కాబట్టి రీల్ తో షూట్ చేస్తే బాగుంటుందనేది రత్నవేలు ఆలోచన. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. హాలీవుడ్ లో క్రిస్టోఫర్ నోలెన్ ఓపెన్ హైమర్ సినిమాను ఇలాగే షూట్ చేసి రీల్స్ భద్రపరిచారు. హై బడ్జెట్ క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాలేదు. తాజాగా RC16 లో కొంత భాగానికి ఇదే చేయాలని చూస్తున్నారు. ఇది వర్కౌట్ అయితే టాలీవుడ్ లో మళ్లీ నెగటివ్ రీల్ మేకింగ్ కు ఊపొస్తుందేమో.